ఏపీ రాజకీయాల్లో మడత కుర్చీలు ఫేమస్ అయ్యాయి. వేదిక ఏదైనా నేతల నోట కుర్చీల మడత డైలాగులు పేలుతున్నాయి. ఇటు చంద్రబాబు అటు జగన్ మధ్య పేరిన కుర్చీ డైలాగ్ ఒకసారి విందాం. ఏమన్నాడు? చొక్కా మడత పెడతా. ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా నేను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కుర్చీలు మడత పెడతారు. ఏం జరుగుతుంది? నీ కుర్చీ ఊడిపోతుంది. మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా?